నమస్తే అండి అందరికీ. అసలు ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. దానికి తగ్గట్టుగా పరిపాలనా యంత్రాంగము ఏం చేస్తున్నారు, లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది ఉండే కొంది. గతంలో వచ్చేసి చదువు లేని నిరక్షరాస్యత సమయంలో తెలీదు, చాలామందికి జాగ్రత్తలు ఏదైనా కూడా తక్కువ అని అనుకున్న పరిస్థితుల కంటే ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది, మరి అందరికీ సమాజంలో విలువలంటూ తెలుస్తూ ఉన్నాయి. కానీ కొంత ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరి మూఢత్వం కానీ, నమ్మకాలు కానీ, ఆచారాలు కానీ అవి అలాగే వాటిని పెంచి పోషిస్తున్నట్టు ఉందన్నమాట అక్కడ పరిస్థితులను చూస్తూ ఉంటే. 2 రోజుల క్రితము మరి హత్రాస్ అనే ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ దగ్గర బోలే బాబా అంట, అతను వచ్చేసి అంతకుముందు కానిస్టేబుల్గా జాబ్ చేశారంట. అలాంటి వ్యక్తి మరి బోలే బాబాగా ఎలా అవతారం ఎత్తారో తెలియని పరిస్థితి. అయితే అతని ప్రసంగాల కోసము కొన్ని వేల మంది అక్కడికి హాజరయ్యారన్నమాట. అక్కడ అతను మాట్లాడిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు అతను ఎక్కడైతే నిలబడి ఉన్నారో ఆ ప్రాంతంలో ఆయన కాళ్ళ కింద ఉన్న ఆ మట్టి ఏదైతే ఉందో అది తీసుకొని మరి ఇంట్లోకి తీసుకెళ్ళి మరి బొట్లు పెట్టుకుంటారో లేకపోతే ఇంట్లో ఒక మూలన పెడతారో తెలియదు. కానీ ఆ మట్టి కోసము కొన్ని వందల మంది, వేల మంది ఆ మట్టి కోసం తీసుకోవడానికి పోటీ పడుతున్నప్పుడు కొన్ని వందల మంది చనిపోయారు. వాస్తవానికి 120 మందే చనిపోయారని చెప్తున్నారు. కానీ లెక్కలకి అంతకు మించిన నష్టం జరిగి ఉంటుందని మరి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. కానీ అక్కడ అంత నిరక్షరాస్యత ఎందుకు ఉంది? మరి అక్షరాస్యత శాతం పెంచాలి కదా. మరి పెంచాలనుకున్నప్పుడు ఇలాంటి మూఢాచారాలు చేయకూడదు అనేది అక్కడ ప్రభుత్వం వారు చేయాలి కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అక్షరాస్యత పెరిగితే ఎక్కడ ప్రశ్నిస్తారో, ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటారో మనకు భయమా, లేకపోతే అక్కడ మనం పరిపాలన చేయటానికి మనకి పరిస్థితులు అనుకూలించవు అన్న ఉద్దేశమో తెలియదు. కానీ వాస్తవంగా మరి ఎక్కువగా మహిళలు, దాదాపు 100 మంది మహిళలు చనిపోయారని చెప్తున్నారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అసలు ఎంత బాధాకరం అంటే, నిజంగా ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినప్పుడు అతను కూడా మరి ఉత్తర భారతదేశం వ్యక్తే కాబట్టి అక్కడున్న పరిస్థితులకి అప్పట్లోనే చెప్పారు. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశ ప్రజలు చాలా జ్ఞానవంతులు అని చెప్పారన్నమాట. నిజంగా మనం కనీసము చూస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది తెలియలేకుండా అంత మూఢనమ్మకంలోకి ఇంకా ఎలా వెళ్ళిపోతున్నామో అనేది అర్థం కావట్లేదు.